అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కొడవటి గంటి రోహిణీ ప్రసాద్ గారు రచించిన వెనక చూపు అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 2010 చందమామలో ప్రచురింపబడింది. పూర్వం తూర్పు కనుమ ప్రాంతంలో కప్పలపాలెం అనే గ్రామం, దాని సరసనే ఒక కొండ ఉండేవి. కొండ కారణంగా వానలు బాగా కురవడం, చెరువులన్నీ ఏడాది పొడుగునా నీటితో నిండడం జరిగేది. కొండకు ఉత్తరాన ఉన్న పెద్ద చెరువులో మండూకసేనుడనే కప్ప ఉండేది. దానికి చిన్నతనం నుంచి కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది. అది సమయం దొరికినప్పుడల్లా ఆకాశంలో ఎగిరే పక్షులను చూసి అసూయపడుతూ ఉండేది. నేను కూడా వాటిలాగా ఎగరగలిగితే ఎంత బాగుండును. అవి తాము చూసిన ప్రాంతాలన్నింటినీ గురించి ఎన్నెన్ని వింతలు విషయాలు చెబుతాయో కదా. కనీసం కొండ అవతల ఏముందో కూడా నిన్న మొన్నటి దాకా నాకు తెలియదు. ఈ పద్ధతిలో అస్తమానం మదనపడే మండూకసేనుణ్ణి పెద్ద చెరువులోని తక్కిన జలచరాలు ఆట పట్టిస్తూ ఉండేవి. కొండకు అవతలి పక్కన చిన్న చెరువు అనే ఒకటి ఉందని, అందులో తాబేళ్లు కూడా ఉంటాయని పక్షులు చెప్పుకోగా విన్న మండూకసేనుడికి ప్రపంచమంతా కాకపోయినా కనీసం చిన్న చెరువునైనా చూసి రావాలనే కోరిక బలంగా కలిగింది. దీని గురించి అది కొందరు స్నేహితులకు చెప్పినప్పుడు వాళ్ళంతా గేలి చేయడం తప్ప మరేమీ జరగలేదు. నువ్వెక్కడికి వెళతావు? నువ్వు ఒక చిన్న కప్పవు. మహా అయితే 2 గంతులేస్తే 1 అడుగు దూరం పోగలవేమో. కొండను దాటడం అంటే మాటలా? పగటి కలలు మాని బుద్ధిగా చెరువులోనే హాయిగా ఉండు. పిచ్చి వేషాలు వేశావంటే కొండ మీదున్న ఏ నక్కకో ఆహారం అయిపోతావు. రోగం కాస్త కుదురుతుంది అన్నారు వాళ్ళు. వాళ్ళు నిరుత్సాహపరుస్తున్న కొద్దీ మండూకసేనుడికి కొండ అవతలకి వెళ్ళి రావాలనే కోరిక మరింత బలపడుతూ వచ్చింది. మండూకసేనుడికి తన ప్రయాణం గురించిన ఆలోచనలు మొదలయ్యాయి. కొండ దాటనవసరం కూడా లేదు. కొండ శిఖరానికి చేరుకోగలిగితే చాలు. అవతలేముందో స్పష్టంగా చూడవచ్చు. విచిత్రం ఏమంటే అదే సమయానికి దక్షిణ దిక్కులో కొండ అవతలున్న చిన్న చెరువులో నివసించే భేకవర్మ అనే మరొక కప్పకు కూడా ఇటువంటి కోరికే కలిగింది. పెద్ద చెరువును గురించిన సమాచారం పక్షుల పిచ్చాపాటి ద్వారా తెలుసుకున్న భేకవర్మకు అందులో పెరిగే తామర పువ్వులను చూడాలనే కుతూహలం పెరగసాగింది. అదీ కాక పెద్ద చెరువులో తాబేళ్లనేవి ఉండవట. తిండి కోసం వాటితో పోటీ పడే బాధ కూడా ఉండదు. పైగా పెద్ద చెరువు మన చిన్న చెరువుకు 2 ఉంటుంది కూడాను. అక్కడికి ఒక్కసారైనా వెళ్ళి రావాల్సిందే. ఈ ప్రయాణం గురించి ఆలోచించడంతో భేకవర్మకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. స్నేహితులు ఎంత నిరుత్సాహపడినప్పటికీ ఒక వెన్నెల రాత్రి వేళ భేకవర్మ కొండ దాటేందుకు ప్రయాణం కట్టనే కట్టింది. సరిగ్గా అదే సమయానికి అటువైపు నుంచి మండూకసేనుడి ప్రయాణం కూడా మొదలైంది. తాముండే చెరువులో మునకలేస్తూ ఒడ్డున కాస్తంత మేర గంతులేసి వచ్చే కప్పలకు మైలున్నర దూరం ప్రయాణించడం అంటే మాటలు కాదు. చీకటిలో ఈ కప్పలు 2 తలొక వైపు నుంచి చెంగున గెంతుకుంటూ కొండ సమీపానికి చేరుకున్నాయి. అంతకంతకు పెరిగే చలికి తట్టుకుంటూ కప్పలు 2 ఒకే సమయానికి శిఖరాన్ని చేరుకున్నాయి. తక్కిన విశేషాలు గమనించే లోపల అవి ఒకదాన్నొకటి చూసి ఆశ్చర్యపడ్డాయి. భేకవర్మ ముందుగా, అన్నా, తమరెవరు? ఈ సమయంలో ఈ కొండ మీదకి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించింది. అవి 2 ఒకదాని గురించి మరొకటి తెలుసుకున్నాయి. మా స్నేహితులు ఎంత చెప్పినా చిన్న చెరువును చూడాలనే కోరికను చంపుకోలేక ఇలా వచ్చాను అని మండూకసేనుడు చెప్పడం భేకవర్మకు చాలా ఆనందం కలిగించింది. భేకవర్మ, చాలా సంతోషం అన్నా. అయితే ఇక నేను సెలవు తీసుకుంటాను. పెద్ద చెరువులోని తామర పువ్వులను చూడాలని ఎన్ని కలలు కన్నానో. ఇంకా మనం కొండ దిగి చాలా దూరం పోవాలి కదా అనగానే మండూకసేనుడు, తమ్ముడు, ఇప్పటికే ఇన్ని గెంతులు గెంతి ఇంత దూరం వచ్చాం. ఒక పని చేద్దాం. ఈ శిఖరాన్నించే మీ చిన్న చెరువును నేను చూస్తాను. మా పెద్ద చెరువును నువ్వు చూసేయి. పని అయిపోతుంది. కాస్త సేద తీరాక ఎవరింటికి వారు తిరిగిపోదాం. అనుకున్న చోటికి వెళ్ళలేకపోయినా ఇప్పటిదాకా మనం పడ్డ శ్రమ వృధా కాదులే. ఏమంటావు అని అడిగింది. ఈ ఆలోచన భేకవర్మకు చాలా నచ్చింది. అన్నా, నువ్వెంతో అనుభవజ్ఞుడిలా ఉన్నావు. ఈ ఆలోచన నాకు రాలేదు సుమా. పెద్ద చెరువులోని తామర పువ్వులను దగ్గరికెళ్ళి వాసన చూడలేకపోయినా కనీసం కళ్ళారా చూసి ఆనందిస్తాను. అసలు కొత్త ప్రాంతాలను చూడకపోయినా వాటి గురించి మా మిత్రులకు వర్ణించి చెప్పడం బాగుంటుంది. ఏమంటావు అన్నది. దానికి మండూకసేనుడు బదులిస్తూ, నిజమే, చిన్న చెరువు తాబేళ్లను ఇతర విశేషాలను చూడాలని నాకు మాత్రం లేదా ఏమిటి? నేను కూడా మీ చిన్న చెరువును, ఒడ్డున తిరిగే తాబేళ్లను ఇక్కడి నుంచే చూసి వెడతాను. క్షేమంగా ఎవరింటికి వారు తిరిగిపోదాం అన్నది. ఇలా నిర్ణయించుకున్నాక కప్పలు 2 తామున్న చోటు నుంచే
కొండ అవతల వైపుకు చూడడానికి ప్రయత్నించాయి. అయితే కప్పలు మరీ చిన్నవిగా ఉండటంతో అడ్డొచ్చిన బండరాళ్ళు తప్ప వాటికి ఏమీ కనపడలేదు. తమ శ్రమ అంతా వృధా అయిందని కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న భేకవర్మను ఓదారుస్తూ మండూకసేనుడు, తమ్ముడు విచారించకు, నేనొక ఉపాయం చెబుతాను. శిఖరం మీద ఒక కొనదేరిన రాయి ఉంది చూసావా? మనమిద్దరము దాని మీదకెక్కి నిటారుగా సాగి నిలబడితే మనకు కిందనున్న దృశ్యాలన్నీ బాగా కనపడతాయి. ముందుగా మనం ఎలా నిలబడాలో తేల్చుకుందాం అన్నది. ఈ ఆలోచన భేకవర్మకు చాలా నచ్చింది. అయితే కప్పలు వెనకాల కాళ్ళ మీద నిలబడలేవు. వారిలో మళ్ళీ నిరాశ అలుముకుంది. అయితే ఈసారి సమస్యకు ఉపాయం భేకవర్మకే తట్టింది. అన్నా, మనమిద్దరం ఎదురెదురుగా భుజాలు పట్టుకొని నిల్చుందాం. అప్పుడు ఒకరి భుజం మీద నుంచి మరొకరి భుజం మీద నుంచి అవతల వైపు ఏముందో చూసేద్దాం. ఏమంటావు అన్నది. ఇలా చేద్దామని నిశ్చయించుకున్న కప్పలు రెండూ కష్టపడి మొనదేరిన శిఖరం అంచుకు చేరుకుని కాలు జారి కింద పడిపోకుండా ఒకదాన్నొకటి పట్టుకొని నిల్చున్నాయి. అయితే కప్పలకు కళ్ళు ఎక్కడుంటాయంటే నిలబడిన ఏ కప్పకైనా కళ్ళు వెనక ఉన్న దృశ్యాన్నే చూడగలవు. ఇది అర్థం కాకపోవడంతో వాటికి ఏం జరుగుతుందో తెలియలేదు. అవి నిలబడి ఉన్నప్పుడు ఎన్నడూ దేన్ని చూడలేదు. చిన్న చెరువు వైపుకు ముఖం పెట్టి నిలుచున్న మండూకసేనుడికి తాను జీవితమంతా నివసించిన పెద్ద చెరువు కేసి చూస్తున్నాననుకున్న భేకవర్మకు తన స్వస్థలమైన చిన్న చెరువు కనపడ్డాయి. కాలు జారుతుందనే భయం కొద్దీ అవి తొందరగా కిందకి దిగి వచ్చాయి. భేకవర్మ నిరుత్సాహంతో, అన్నా, మరేమీ అనుకోకు. నీవు ఉండేది పెద్ద చెరువు అంటే అదేదో పెద్దదిగా ఉంటుందనుకున్నాను. సరిగ్గా మా చెరువు అంతే ఉంది. దాని ఒడ్డున కూడా తాబేళ్ల వంటివి తిరుగుతున్నట్టున్నాయి. పక్షులు చెప్పినవన్నీ అతిశయోక్తుల్లా అనిపిస్తున్నాయి అన్నది. మండూకసేనుడు నిరాశగా, నాకు అలాగే అనిపిస్తోంది. మీ చెరువు అంత చిన్నదేమీ కాదనుకుంటాను. తామర పువ్వులు కూడా కనపడడం లేదు. ఈ మాత్రం దానికి కొండ దిగి వెళ్ళడం కూడా అనవసరమే అన్నది. ఈ విధంగా నిరుత్సాహపడ్డ కప్పలు రెండూ వెనుదిరిగి ఇంటి మార్గం పట్టాయి. భేకవర్మ ఈ పాటి విశేషం చూడడానికి ఇంత శ్రమపడడం అనవసరమే అనుకున్నది. మరొకవైపున మండూకసేనుడు కూడా వృధా ప్రయాసం మానుకోమని స్నేహితులకు చెప్పిన సలహా సరైనదేనన్నమాట అనుకుంటూ కొండ దిగింది. నిలబడినప్పుడు తమకు ఉండేదల్లా వెనక చూపేనని వాటికి తెలియదు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.